నిన్న జరిగినటువంటి పాలేగాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి సంబంధించి వార్తలు రాగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడినట్టుగా భారత విదేశాంగ శాఖ అలాగే అమెరికాలోని భారత ఎంబసీ ఎక్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఉగ్రవాదం మీద పోరులో భారత్తో అమెరికా ఎప్పుడు కలిసి ఉంటుందని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నామని, దీని వెనక ఎవరున్నా సరే భారత్ వారిని చట్టబద్ధంగా శిక్షించడానికి అమెరికా అన్ని విధాల తోడుగా ఉంటుంది అని చెప్పి ట్రంప్ తెలియజేసినట్లుగా సమాచారం. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో ఆయన కూడా ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, భారత్ తీసుకునేటువంటి చర్యలకు రష్యా ఎప్పుడూ తోడుగా ఉంటుందని, ఈ పరిస్థితుల్లో భారత్ తీసుకునే ఏ చర్యకైనా సరే రష్యా అండగా నిలబడుతుందని, మృతుల కుటుంబాలకి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నామని, ఎవరైతే ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారో వారందరూ త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాము అని చెప్పి పుతిన్ తెలియజేసినట్లుగా సమాచారం.